ఇక్కడ మనం చూస్తే కొంతమంది ఇక్కడ పేదవాళ్ళు కనిపించారండి. ఇక్కడ మేము అయితే ఇక్కడ మేడంని కలడానికి వచ్చాము, సూపరింటెండెంట్ మేడంని కలడానికి వచ్చినప్పుడు ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఏడడం నేను గమనించానండి. ఎందుకు ఏడుస్తున్నారని అడిగితే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు ఒరిస్సా నుంచి వచ్చామని చెప్పారండి. వాళ్ళ నాన్నగారిని 10 రోజులైంది జాయిన్ చేసి నిన్ననే చనిపోయారని చెప్పారు. కానీ వాళ్ళని పట్టించుకున్న నాదుడే ఇక్కడ కనిపించడం లేదండి. అసలు ఎందుకు ఏడుస్తున్నారు ఏంటి అని కూడా అడిగిన వాళ్ళు లేరు. అసలు అక్కడ బాడీని ఇవ్వడానికి కూడా వాళ్ళు ఒడిశా నుంచి పోలీసుల దగ్గర నుంచి లెటర్ తెచ్చుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళేమో అక్కడ పట్టించుకోవట్లేదు. ఇక్కడ 1 టౌన్ కానీ ఇక్కడ కూడా ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేక వాళ్ళు తిండి తిప్పులు లేక అనగొట్టుకునే 2 రోజులు బట్టి అలాగే బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారండి. అప్పుడు మేము సడన్ గా అడగడం జరిగిందండి. అప్పటి వరకు పట్టించుకోలేని ఈ సిబ్బంది ఈ ఉద్యోగులు కూడా అప్పుడు మేము మాట్లాడిన తర్వాత కొంతమంది మాట్లాడడం జరిగింది. ఒక సొల్యూషన్ కి వస్తుంది అనుకున్నాము. ఇంకా లెటర్ అయితే అడుగుతున్నారు. ఏం జరుగుతుందో చూద్దామండి. నీ పేరేటమ్మా? చందు. ఎక్కడి నుంచి వచ్చారు? ఒడిస్సా నుంచి వచ్చామండి. ఎందుకు వచ్చారు? అంటే మా నాన్నగారు అక్కడ ఇంట్లోనే పడిపోయారండి లో బీపీ వల్ల పడిపోతే ఇచ్చాపురం పట్టుకుని వచ్చామండి. ఇచ్చాపురం నుంచి కాదనగానే బరంపురం పట్టుకుని వచ్చామండి. బరంపురంలో కాదనగానే శ్రీకాకుళం తీసుకుని వచ్చామండి. శ్రీకాకుళంలో కాదనగానే KGH హాస్పిటల్ కి ఎత్తుని వెళ్ళమన్నారండి. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి 10 days అయిపోతుంది. 10 రోజులు అవుతుంది. 10-11 రోజులు అయిపోతుంది. ట్రీట్మెంట్ చేశారు. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేశారంటే సిలిండర్ బాటిల్ ఎక్కేస్తున్నారు మేడం. సిలిండర్ బాటిల్ దెబ్బ ఎక్కడ తగిలింది మీ నాన్నగారికి? అంటే బ్యాక్ సైడ్ మేడం. అంటే రక్తం గూడు కట్టేసింది అన్నారు మేడం. మరి తలకి ఏమి చేయలేదా ట్రీట్మెంట్? ఏం చేయలేదు మేడం. ఆపరేషన్ ఏం అవసరం లేదు, తగ్గిపోయింది. కేవలం ఏంటంటే టీవీ ప్రాబ్లం ఉందమ్మా. ఎక్స్రే కానీ ఇంకేమి సిటీ స్కాన్ కానీ ఏం చేశారు మేడం. కానీ అవి స్కాన్ రిజల్ట్ రావాలి మేడం. గడికి వెళ్తున్నాను కానీ రావట్లేదు అక్కడికి. మరి డాక్టర్ కి అక్కడ చెప్పలేదా వాళ్ళకి? చెప్పండి మేడం. ఇంకా సిటీ స్కాన్ తీసి 6-7 days అయిపోతుంది కానీ అది రాలేదు. ఏమంటున్నారు మీరు వెళ్తేనే వస్తది అంటే మిషన్ పాడైపోయింది దాని వల్ల రావట్లేదు అని చెప్పారు. అయితే నేను తిరుగుతున్నాను. ఎప్పుడు వస్తుందని అడగలేపారా మీరు? అడుగుతున్నా. సోమవారం వస్తుంది, మంగళవారం వస్తుంది, ఇలా డేట్ పెంచేస్తున్నారు. రోజు వెళ్తున్నాను కానీ రావట్లేదు. అంటే అంటే ఊపిరితిత్తులో బాగాలేదమ్మా, దాని వల్లే ఊపిరి తీసుకోవాలని కష్టం అయిపోతుంది అన్నారు. ట్రీట్మెంట్ చేస్తాను అన్నారు కానీ ట్రీట్మెంట్ చేయట్లేదు. అంటే టీవీ జబ్బు ఉంది కదా దాని గురించి మెడిసిన్ వాడాలి అన్నారు. ఉడికి వారం అయిపోతుంది కానీ ఇంకా వాడట్లేదు. అలా అంటే ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తిప్పుతున్నారు. తిప్పుతుంటేనే పైనుంచి కిందకి కింద నుంచి పైకి తిప్పుతున్నారు కానీ ఏం యూజ్ లేదు. సార్లేమో గడిగా ట్రీట్మెంట్ అయితే చెయ్యట్లేదు. ట్రీట్మెంట్ అంటే సిలిండర్ ఖాళీ ఎక్కిస్తున్నారు. రిపోర్ట్ వచ్చినంత వరకు ఈ బ్లడ్ అంటే తీసుకుని ఇప్పుడు ఏమైంది? ప్రెసెంట్ ఏమైందంటే చనిపోయారు మేడం. నాన్న చనిపోయారు. ఎప్పుడు చనిపోయారు? నిన్న మధ్యాహ్నం 1 గంటకి. ఇప్పుడు ఏంటి? ఓకే వీళ్ళ నాన్నగారు నాకు మామయ్య అవుతారండి. 31st నైట్ ఇలాగ ఇంట్లో పడిపోయాడండి. ఇంట్లో పడిపోతే హాస్పిటల్లో దగ్గరున్న హాస్పిటల్లో మొత్తం చూపించారండి. హాస్పిటల్లో చూపించాక బరంపురం తీసుకుని వెళ్ళమన్నారు. బరంపురం నుంచి మళ్ళీ శ్రీకాకుళం ప్రిపేర్ చేశారండి. శ్రీకాకుళం నుంచి మళ్ళీ KGHకి తీసుకుని వెళ్ళండి అని చెప్పి ఆదివారం 3వ తారీఖున ఆదివారం మధ్యాహ్నం సాయంత్రం 4 గంటలకి KGHకి తీసుకుని వచ్చారండి. జాయిన్ చేయించారు. జాయిన్ చేయించిన తర్వాత ఏదో ట్రీట్మెంట్ జరుగుతుంది. మేము నెక్స్ట్ రోజు వచ్చాం. నెక్స్ట్ రోజు నుంచి 2 రోజులు మేము ఇక్కడ ఉన్నాం. మా అమ్మగారు కూడా మన శనివారం దాకా ఇక్కడ ఉన్నారు. ట్రీట్మెంట్ జరుగుతుంది. సరే రిలేటివ్స్ అండి, మా రిలేటివ్స్. ట్రీట్మెంట్ బాగానే జరుగుతుంది కదా అని చెప్పేసి మేము ఇంకా ఇక్కడ నుంచి నేను మా బ్రదర్ గాని మా అమ్మగారు గాని వెళ్ళామండి. మళ్ళీ నిన్న మధ్యాహ్నం ఫోన్ వచ్చిందండి. 1 గంటకు వచ్చింది మధ్యాహ్నం ఫోన్. 1 గంటకు మధ్యాహ్నం ఫోన్ వస్తే ఇలాగా చనిపోయాడు అని చెప్పేసి వీళ్ళు చెప్పారట. సర్లే నేను చనిపోయారు, మరి బాడీని తీసుకుని మీరు అటు వెళ్ళిపోండి, మేము ఇటు నుంచి ఇటు వచ్చేస్తాం, మేము ఏలూరులో ఉంటామండి, మేము ఇటు నుంచి ఇటు వచ్చేస్తాం, మీరు ఇటు నుంచి ఇటు అంబులెన్స్ మాట్లాడుకొని వెళ్ళిపోండి అని చెప్పి అన్నారు. వీళ్ళిద్దరే ఉన్నారండి లేడీస్, ఎవరో లేరు వీళ్ళకి. సర్లే వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ డాక్టర్లు కానీ ఎవరైనా పోలీసులు కానీ బాడీ మీకు ఇవ్వడానికి అవ్వదు, ఇది ఎమ్మెల్సీ కేసు అయ్యింది. ఎమ్మెల్సీ కేసు ఎందుకు అయిందని చెప్పేసి నేను దగ్గరున్న డాక్టర్కి ఒకసారి ఫోన్ నేను మాట్లాడతానని చెప్పి అంటే ఇచ్చిందండి ఈవిడ. చెప్తే ఎందుకు సార్ అది ఎమ్మెల్సీ కేసు ఎలా అయిందంటే హెడ్ కి దెబ్బ తగిలింది కాబట్టి న్యూరాలజీ ప్రకారంగా దెబ్బ తగిలితే ట్రీట్మెంట్ చేయాలన్నా లేదా ఆపరేషన్ చేయాలన్నా సరే ఇది ఎమ్మెల్సీ కేసు కడతారండి అని చెప్పేసి అన్నారండి. మరి ఎలా సార్ అంటే మీరు అక్కడ నుంచి ఒడిశా పోలీస్ స్టేషన్ నుంచి
పోలీసులు వచ్చి ఇక్కడ మొత్తం పంచనామా చేస్తే గానీ ఇక్కడ పిఎం అవదని చెప్పేసి పోస్ట్ మార్టం అవదని చెప్పేసి అన్నారండి. సార్ మరి వాళ్ళు ఆడాలంటే వాళ్ళు లేడీస్ వాళ్ళకి ఏం తెలియదు సార్, సర్లేండి మేము వస్తున్నామండి అని చెప్పేసి అన్నాం. ఈ లోపు ఇక్కడ పోలీసులు ఏం చేశారంటే, లేదమ్మా మీరు 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వుకోవాలమ్మా అక్కడ మాట్లాడి కేసు పెట్టామ్మా అని చెప్పి నేను సాయంత్రం ఇవిడికి చెప్పడం జరిగితే మేము అప్పుడే ట్రైన్ ఎక్కాం సార్. ఉదయం సాయంత్రం 5 గంటలకు ట్రైన్ ఎక్కువ నేను సాయంత్రం. ఈవిడ ఏం చేసిందంటే ఒక్కడే 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిందండి. 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, లేదు అక్కడ నుంచి వాళ్ళైనా రావాలి, లేదంటే అక్కడ నుంచి లెటర్ అయినా కనీసం అంటే ఇది స్థానికంగా మీ వరుస సంబంధించిన వాళ్ళు కాబట్టి అక్కడ నుంచి లెటర్ అయినా పంపించాలని చెప్పేసి వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ అటెండర్ దగ్గర నుంచి ఇక్కడ డాక్టర్లు కానీ లేకపోతే ఎవరైనా ఇక్కడ అదే మాట చెప్తున్నారండి. అది ఎమ్మెల్సీ కేసు అయ్యింది కరెక్టే, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ మా రిలేటివ్స్ గానీ అక్కడ ఊర్లో పెద్దలు గానీ వెళ్ళి అక్కడ స్థానిక ఉన్న పోలీస్ స్టేషన్ లో వెళ్ళి అడుగుతుంటే మేము ఎందుకు ఇస్తాం, అది ఏమన్నా మా పరిధిలో జస్ట్ నివాసం ఉంటున్నారు తప్ప ఇక్కడ ఏం జరగలేదు, యాక్సిడెంట్ పరంగా ఏం జరగలేదు, ఏమన్నా ఇదేమన్నా మర్డర్ కేసు కాదు లేకపోతే ఇంకో కేసు కాదు, మేము ఎందుకు లెటర్ ఇస్తాం అని చెప్పేసి వాళ్ళు అక్కడ అన్నారండి. అక్కడ వాళ్ళు పోలీసులు వరుస పోలీసులు అంటున్నారండి. అదే మొక్క మేము వీళ్ళతో చెప్పామండి. సార్ వాళ్ళు ఏమనంటున్నారంటే కొంచెం ఏదైనా చూడండి సార్, కొంచెం ఎవరితో అన్నారు మీరు? 1 టౌన్ పోలీసులతోనా? మేము 1 టౌన్ పోలీస్ అనలేదండి, ఇక్కడ పోలీసులతో గానీ హాస్పిటల్ సిబ్బందితో గానీ మేము అన్నామండి. తీరా అన్న తర్వాత లేదండి మా రూల్స్ ప్రకారం మేము అలాగైతేనే మేము బాడీని అబ్జెక్ట్ అండి, లేదంటే మేము అబ్జెక్ట్ అండి అని చెప్పేసి అన్నారండి. ఇక నిన్న మధ్యాహ్నం నుంచి పాపం వీళ్ళిద్దరు తల్లి పిల్లలు తిరుగుతున్నారండి. నిన్న నైట్ మేము వచ్చేటప్పుడు 10:30 కానీ 11 అయింది. నైట్ 11 అయితే మేము వచ్చి సంప్రదించి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడామండి. మాట్లాడితే సేమ్ ఇదే మాకు కూడా ఇదే చెప్పారండి. ఆల్రెడీ నేను మధ్యాహ్నం నుంచి ఎప్పుడైతే ఈ మాట చెప్పారో అక్కడ వరుసలో కూడా ఈ స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర అక్కడ మా రిలేటివ్స్ గానీ పెద్దలు గానీ ఇలా వెళ్ళడం, వాళ్ళు ఏమని అనడం, లేకపోతే పోలీసులు కూడా రెస్పాండ్ లేదు, మేము ఎందుకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అలాగ నెగ్లెక్ట్ గా సమాధానం చెప్తున్నారండి. సర్లే ఇక ఉదయం 7 గంటల నుంచి పాపం వాళ్ళు అక్కడ ఉదయం 7 గంటల నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మేము కూడా హాస్పిటల్ చుట్టూ మేము తిరుగుతున్నామండి. కనీసం మమ్మల్ని సర్లే ఇలా చేయండి, సర్లే దీనికన్నా బెటర్ ఇది ఒకసారి చూడండి అని చెప్పిన ఎవరు కూడా లేదండి. చిన్న సలహా కూడా ఎవరో లేరండి. మీరు ఏదైనా లెటర్ చేస్తేనే మేము మీ బాడీ మీకు అప్పచెప్తాం, లేకపోతే లేదు. ఎన్ని రోజులైనా మీరు అలా తిరుగుతూనే ఉండాలి తప్ప చేసేది ఏం లేదు, మా చేతుల్లో ఏం లేదు, మా రూల్స్ మాకు ఉంటాయి అది ఇది అని చెప్పేసి అంటున్నారండి. అంటే ఇక ఎంతమంది డాక్టర్లతో మనం మొరబెట్టుకున్నా ఇంకెన్ని రోజులు సార్ ఇలాగా. ఇప్పుడు కార్యక్రమం చేయాలంటే ఏం చేయాలంటే బాడీ ఇస్తే గానీ మాకు కార్యక్రమం చేయడానికి అవ్వదు అని చెప్పేసి మేము కూడా మాట్లాడడం జరిగింది. లేదంటే మా రూల్స్ మాకు ఉంటాయండి, దానివల్ల మేము ఇవ్వడానికి అంగీకరించమండి అని చెప్పేసి కాకపోతే లేదు. ఎన్ని రోజులైనా మీరు అలా తిరుగుతూనే ఉండాలి తప్ప చేసేది ఏం లేదు, మా చేతుల్లో ఏం లేదు, మా రూల్స్ మాకు ఉంటాయి అది ఇది అని చెప్పేసి అంటున్నారండి. అంటే ఇక ఎంతమంది డాక్టర్లతో మనం మొరబెట్టుకున్నా ఇంకెన్ని రోజులు సార్ ఇలాగా. ఇప్పుడు కార్యక్రమం చేయాలంటే ఏం చేయాలంటే బాడీ ఇస్తే గానీ మాకు కార్యక్రమం చేయడానికి అవ్వదు అని చెప్పేసి మేము కూడా మాట్లాడడం జరిగింది. లేదంటే మా రూల్స్ మాకు ఉంటాయండి, దానివల్ల మేము ఇవ్వడానికి అంగీకరించమండి అని చెప్పేసి అన్నారు. సర్లే లాస్ట్ లో సూపరింటెండెంట్ గారు నేను కలిసి మా బాధ మేము వివరించుకుందాం అని చెప్పేసి వస్తే సూపరింటెండెంట్ గారు అప్పుడే కొత్తగా ఛార్జ్ తీసుకున్నారంటే మీటింగ్ జరిగిన ఒక 2-2:30 ప్రాంతంలో మేడం గారు రావడం జరిగింది. మేము కూడా 1 గంటన్నర నుంచి ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది సూపరింటెండెంట్ గారి కోసం. వెయిట్ చేసినా సరే అంటే మేము వెయిట్ చేస్తున్నాం, మేడం గారు అడిగితే మీటింగ్కి వెళ్ళారు, రాలేదని చెప్పేసి అనడం జరిగింది. తీరా వచ్చిన తర్వాత ఆవిడ లంచ్కి వెళ్ళారు. ఇక్కడ లంచ్కి వెళ్ళారు కానీ తర్వాత ఇక్కడ కింద ఉన్న ఈ డాక్టర్లు కానీ మిగతా సిబ్బంది కూడా మమ్మల్ని ఎందుకు వచ్చారు ఏంటనేది మామూలుగా అడుగుతున్నారు తప్ప ఇలా చేయండి పోనీ ఇలా మాట్లాడదాం పోనీ మేము తీసుకుని వెళ్తాం అని చెప్పేసి కూడా వాళ్ళు అనట్లేదండి. వాళ్ళు అటు అందరూ చెప్పే మాట ఏంటంటే మీరు ఎమ్మెల్సీ కేసు అయింది, మీరు అక్కడి నుంచి లెటర్ చేయండి, లేదా అక్కడి నుంచి ఒడిశా నుంచి పోలీసులు అయినా ఇక్కడికి వచ్చి పంచనామా చేయాలండి అని చెప్పేసి అదే అంటున్నారండి. ఇక చేసేదేం లేక మేము అలాగ దిక్కు వచ్చిన స్థితిలో ఉన్నామండి అని చెప్పేసి చెప్తున్నాను. ఈ లోపు ఇక మీరు రావడం తర్వాత ఈ దిశ న్యూస్ వీళ్ళందరూ రావడం, ఇక్కడ మీరు వచ్చిన తర్వాతే మిగతా 4 జనాలు పోగొవడం, 4 డాక్టర్లు రావడం, ఏమైందని అడగడం, ఇలాగ మీరు వచ్చిన తర్వాత అయ్యిందండి. అదండి పరిస్థితి.